అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నింటినీ నేను సమూల నాశనము చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. దేవుడే చెప్తున్నాడు, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించడానికి నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అలాగే నిన్ను చెదరగొట్టిన జనములన్నింటినీ కూడా నేను సమూల నాశనము చేస్తానని చెప్పేసి కూడా చెప్తున్నాను అనమాట. నిన్ను ఏ జనాలు అయితే చెదరగొట్టారో వాళ్ళందరినీ కూడా నేను సమూల నాశనం చేస్తాను. అంటే వాళ్ళు ఎవరు కూడా ఒక్కరు కూడా మిగలరు, వాళ్ళందరినీ కూడా పూర్తిగా నాశనం చేస్తాను. వాళ్ళ సంతానం అనేది, వాళ్ళ శేషం అనేది కూడా ఏది కూడా భూమి మీద మిగలదు, మొత్తం నాశనం చేస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ నిన్ను మాత్రం సమూల నాశనం చేయను, అంటే నిన్ను పూర్తిగా నాశనం చేయను. నిన్ను నాశనం చేయకుండా నీకు దెబ్బలు పడతాయి ఖచ్చితంగా. నువ్వు కొన్ని పరిస్థితుల్ని ఖచ్చితంగా అనుభవించాలి, ఆ బాధలు పడాలి, శ్రమలు పడాలి, ఇబ్బందులు పడాలి, ఇరుకులు పడాలి, వాటన్నిటి పడి లేవాలి. అలాగే నా యుద్ధం ఉండాలి, నాతోనే ఉండాలి అని దేవుడు చెప్తున్నాను అనమాట. అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. అంటే ఖచ్చితంగా నిన్నైతే నిర్దోషిగా నేను ఎంచను. అంటే నువ్వు పూర్తిగా నిర్దోషివి కాదు, నీవు దోషివే. అంటే ఖచ్చితంగా నీలో తప్పు ఉంది, పాపం ఉంది, దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి, దేవునికి నచ్చని పనులు చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు, దేవుణ్ణి ఎదిరిస్తున్నావు, దేవుని ఎడల భయము భక్తి లేదు నీకు. దేవుడు అంటే భయం లే, ప్రేమ లే. అయినా కూడా దేవుడు నీకు కరుణ చూపిస్తున్నాడు, క్షమాపణ. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, అందుకే నిన్ను మితముగా శిక్షిస్తాను అంటున్నాడు. అంటే ఎంత అవసరమో అంత దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు, పూర్తిగా అంతం చేయుడు. కాబట్టి దుష్టులైన ప్రజలను దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. అదే తన సొంత జనాన్ని అయితే శిక్షించి మంచి దారిలో పెట్టుకుంటాడు. కాబట్టి దేవుడు దుష్టుడిగా నిన్ను చూడట్లేదు. ఆయన తన సొంత జనము నువ్వు, ఆయన ఏర్పరచుకున్న ప్రజలు నువ్వు. ఆయన కావాలి, నాకు వీరు కావాలని ఏర్పరచుకున్న జనాంగం నువ్వు. కాబట్టి అందుకే దేవుడు పరిస్థితులను బట్టి ఆయన మాటకు నువ్వు లోబడితే సంతోషమే, ఆయన చెప్పినట్టు నువ్వు వింటే సంతోషమే, ఆయన మార్గముల్లో ఆయన త్రోవల్లో నువ్వు నడిస్తే సంతోషమే. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేదు నువ్వు చెప్పిన మాట వినట్లేదు, దేవుని లెక్క చేయలేదనుకో, ఖచ్చితంగా శిక్షిస్తాడు. శిక్షించి ఆయన త్రోవల్లో, ఆయన మార్గాల్లోకి నిన్ను నడిపించుకుంటాడు. ఆయనకు నచ్చిన రీతిగా నిన్ను వాడుకుంటాడు, బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను పూర్తిగా నాశనం చేయను, శిక్షిస్తాను అంతే. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు చూసుకుంటే కూడా, నా కుమారుడా, యెహోవా ఇచ్చే శిక్షను తృణీకరించద్దు, ఆయన మందలింపుకు విసుగబోకు అని చెప్పేసి కూడా వాక్యం చెప్తుంది అనమాట. కాబట్టి దేవుడు నిన్ను శిక్షించాలనుకుంటే ఆ శిక్షను తృణీకరించద్దు. నన్నెందుకయ్యా శిక్షిస్తావు నువ్వు, నేనేం చేసిన, పక్కా బో, వదిలేసే నన్ను, నాకు వద్దు అని దేవుని విడిచిపెట్టద్దు. ఆ శిక్షను తృణీకరించద్దు, అది నీకు చాలా ప్రమాదం. చూడు, దేవుడు దుష్టుల్ని శిక్షించి వారిని నాశనం చేస్తున్నాడు, నిన్ను వదిలిపెట్టలా. నిన్ను శిక్షించి మార్చుకుంటాను, నా బిడ్డ బాగుండాలని ఆయన అనుకున్నాడు. కాబట్టి నీకు కొన్ని అనుమతిస్తున్నాడు. ఎందుకు? నువ్వు దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వింటే నీకు దేవుడు అవన్నీ ఎందుకు అనుమతిస్తాడు? ప్రైజ్ ది లార్డ్. ఆయన మార్గాల్లో నువ్వు ఉంటే ఇవన్నీ ఆయన నీకు అనుమతించడు. కానీ నువ్వు నిర్దోషివి కాదు, దోషివి, పాపం చేసిన వాడివి, ఇప్పటికీ పాపం చేస్తున్న వాడివి, చేస్తున్న దానివి. అందుకే నీకు శిక్ష అవసరం. నువ్వు పూర్తిగా నాశనం అయిపోకుండా, నరకానికి పోకుండా దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. నిజానికి ఆయనకి ఇష్టం లేదు శిక్షించడం, అయినా కూడా తప్పదు. శిక్షించకపోతే నువ్వు చెప్పిన మాట వినవు, అందుకే దేవుడు శిక్షిస్తున్నాడు. అందుకే యెహోవా ఇచ్చే శిక్షను తృణీకరించద్దు. ఆయన మందలిచ్చినాడంటే, వద్దు మార్చుకో అన్నాడంటే విసుక్కోవద్దు. ఏంది స్వామి ఎప్పుడు చూడినా నా మీదే పడతావు అని విసుక్కోవద్దు. ప్రభువా, నేను మార్చుకుంటాను స్వామి, నాలో ఏముంది నాకు తెలియజేయండి అని అడుగు, మార్చుకో. చూడండి, ఏ తండ్రి అయినా కానీ తన ప్రియమైన కుమారుణ్ణి, కొడుకుని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? ఏమంత అవసరం అంటే, ప్రియమైన కుమారుడు కాబట్టి, తప్పుడు త్రోవల్లోకి వెళ్ళిపోకూడదు కాబట్టి,
చెడు మార్గాల్లోకి వెళ్ళిపోకూడదు కాబట్టి, చెడిపోకూడదు కాబట్టి, పడిపోకూడదు కాబట్టి, నాశనం అయిపోకూడదు కాబట్టి, బాగుండాలి కాబట్టి, సంతోషంగా ఉండాలి కాబట్టి, తండ్రి ఇచ్చే సమస్తాన్ని కూడా పొందుకోవాలి కాబట్టి, నిజానికి ఆ కొడుకు అంటే తండ్రికి ప్రాణం కాబట్టి దేవుడు శిక్షిస్తాడు. అలాగే ఒక తండ్రి ఆ కొడుకుని ఎలా అయితే శిక్షిస్తాడో అలాగే యెహోవా కూడా ఆయన ప్రేమించే ప్రతి వ్యక్తిని కూడా అలాగే శిక్షిస్తాడు. కాబట్టి ఆ శిక్షను మనము తృణీకరించకూడదు. ప్రభువా, నేను చేసిన తప్పుకి పాపానికి దేవా ఈ శిక్ష కరెక్టే తండ్రి, ఒప్పుకోవాలి. ఆయన ఎదుట తగ్గింపు మనసు కలిగి, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు నేను ఇలా చేయను, నన్ను మన్నించండి అని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఫస్ట్ దేవుడు వాక్యం స్టార్ట్ చేస్తానంటే ఇదే యెహోవా వాక్కు అన్నాడు. నిన్ను రక్షించటకు నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నిన్ను విడిచిపెట్టే ఉద్దేశం దేవునికి లేదు, నిన్ను పక్కన పెట్టే ఉద్దేశం దేవునికి లేదు. నేను నిన్ను కొట్టి మార్చుకుంటాను, నువ్వు పూర్తిగా నా బిడ్డ కాబట్టి నేను చెప్పినట్టు వినాలి, ఖచ్చితంగా నేను మార్చుకుంటా, అంతేగాని నిన్ను నాశనం చేయను, నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, అందుకే కదా నీకోసం నేను ప్రాణం పెట్టినాను అంటాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని శిక్షను తృణీకరించొద్దు. దేవుడు చెప్పినట్టు వినండి, ఆయన మాటకు లోబడండి, ఆయన చిత్తానుసారంగా నడవండి. మీ జీవితంలో ఆయన కార్యములు చేస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నత, సర్వాధికారి స్తోత్రములు, మహాగణుడా మీకు స్తోత్రములు. దేవా, ఈ సమయంలో మరొకసారి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. దేవా, మమ్మల్ని రక్షించడానికి మాకు తోడై ఉన్నందుకు స్తోత్రములు. దేవా, కృతజ్ఞతలు. దేవా, మేము మీకు ఏ విషయంలో అయితే లోబడకుండా ఉన్నాము, ఏ విషయంలో అయితే తండ్రి మిమ్మల్ని బాధిస్తున్నాము, తండ్రి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము, వాటన్నిటిని మేము మార్చుకోవడానికి సహాయం చేయండి. ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్న వారందరూ ఆలోచించాలి, నేను తప్పు చేస్తాను, ఇలా చేయకూడదు, నా దేవునికి ఇది అవమానం, వీటిని బట్టి ఖచ్చితంగా నా దేవుడు బాధపడతాడు, కాబట్టి నేను ఇలా చేయకూడదని ప్రతి ఒక్కరు ఆలోచించి మార్చుకోవడానికి సహాయం అందించమని, కృపణ చూపమని, ఆ రీతికి వారి మనసులో మార్చమని తండ్రి. ఈ రీతిగా ఆయన ఎన్నికలైన మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి దేవా, మమ్మల్ని మీ త్రోవలో నడిపించుకుంటున్నందుకు తండ్రి, మా జీవితంలో మార్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సహాయం చేయమని, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ దీవించమని, ఆశీర్వదించమని, సహాయం అందించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి, మహిమపరిచి ప్రార్థన సమస్తము మీ పాదాల చెంతబెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.